బోరబండలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బోరబండ అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. మసీద్ తౌహీద్ తరపున బోరబండ కంటెస్టెడ్ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత షరీఫ్ సమావేశానికి హాజరయ్యారు. అయితే షరీఫ్ను బాబా ఫసీయుద్దీన్ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. బాబా ఫసీయుద్దీన్ సంగారెడ్డికి చెందిన రౌడీల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ నేత షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బోరబండ అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మసీద్ తౌహీద్ తరపున బోరబండ కంటెస్టెడ్ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత షరీఫ్ సమావేశానికి హాజరయ్యారు. వీరి మధ్య గొడవ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, బోరబండలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇటు బాబా ఫసీయుద్దీన్కి అలాగే షరీఫ్కి మధ్యలో గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అసలు వీరి మధ్య గొడవ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కాంగ్రెస్ వర్గ విభేదాలు మళ్ళొకసారి బగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ మరో కంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ మధ్య విభేదాలు మళ్ళొకసారి బయటపడ్డాయి. బోరబండలో ఏదైతే అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో బాబా ఫసీయుద్దీన్ రహస్య మంతనాలు నిర్వహించారు. ఈ మంతనాలకు ఏదైతే కంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ గా హాజరయ్యారు. ఇద్దరు కలిసి మా రహస్య మంతనాలు జరిగే మధ్యలో ఇద్దరి మధ్యలో వివాదం ఏర్పడింది. ఏదైతే బోరబండలోని మస్జిద్ తౌహీద్ తరపున సమావేశానికి హాజరైన బోరబండ కంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ మధ్య మాట జరిగింది. ఇద్దరి మధ్య గల్లలు పట్టుకునే స్థాయికి చేరుకున్నారు. మాట పెరిగి ఇద్దరు ఒకేసారిగా మస్జిద్ బయటకు వచ్చి గొడవ పట్టుకున్నారు. బోరబండ మస్జిద్ ఏదైతే బాబా ఫసీయుద్దీన్తో పాటు తనకు ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు చెప్పినా పాదిషాన్ని పట్టించుకోవడం లేదని అటు కంటెస్టెంట్ అభ్యర్థి షరీఫ్ అయితే ఎన్నిసార్లు పాదిషానికి చెప్పిన బాబా ఫసీయుద్దీన్ అరాచకాలు తమ పైన బాగా జరుగుతున్నాయి, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆదిష్టానికి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. మరోవైపు బాబా ఫసీయుద్దీన్తో పాటు సంగారెడ్డికి చెందిన కొంతమంది రౌడీల వల్ల తనకు ప్రాణహాని ఉందని అటు బోరబండ పోలీస్ స్టేషన్ లో కూడా బాబా ఫసీయుద్దీన్ పై కంటెస్టెంట్ నేత షరీఫ్ ఫిర్యాదు చేశారు. అంటే ఇద్దరి మధ్య పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ ఎవరికి వారి ఆధిపత్యం చెలాయించే క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో చూస్తే గల్లాలు పట్టుకొని కొట్టుకునే స్థాయికి చేరుకుంది. పార్టీ నాయకులు ఎంత వారించినా వినకుండా ఇద్దరు ఘర్షణ తలపడ్డారు. పార్టీ నాయకుల ముందే కార్యకర్తలు గొడవ పడుతూ కొట్టుకోవడంతో సమావేశం ఏదైతే ఉందో రసాభాసంగా మారింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య చాపకింద నీరులా ఉన్న ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు సమయం వచ్చినప్పుడు ఇలాగనే బయటపడుతున్నాయి. ఇద్దరి విభేదాలను అటు కాంగ్రెస్ కార్యకర్తలు గమనిస్తున్నారు. ఏదైతే ఎన్నికల కోడ్కు విరుద్ధంగా మసీదులో సమావేశాలు నిర్వహించకూడదు, అయినా ఈ కాంగ్రెస్ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య రసాభాస జరిగే ఇద్దరు గల్లాలు పట్టుకునే స్థాయికి చేరుకున్నారు. కార్యకర్తలు ఇద్దరు ఘర్షణకు చేపట్టిన వాళ్ళకి ఇద్దరికి కార్యకర్తలు విడగొట్టారు. అయినా వినకుండా ఇద్దరికి ఘర్షణతో పాటు అటు రైట్, థ్యాంక్ యూ యాసర్. కంటోన్మెంట్లో 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వానికి స్థానికులు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గుంతలు పడ్డ రోడ్లపై స్థానికంగా పోస్టర్లు వెలిశాయి. ఇదేనా కంటోన్మెంట్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన 4,000 కోట్లు అంటూ స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. రోడ్ల మీద పడ్డ గుంతలపై ఇదేనా అభివృద్ధి అంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
కంటోన్మెంట్లో 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వానికి స్థానికులు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గుంతలు పడ్డ రోడ్లపై స్థానికంగా పోస్టర్లు వెలిశాయి. ఇదేనా కంటోన్మెంట్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన 4,000 కోట్లు అంటూ స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. రోడ్ల మీద పడ్డ గుంతలపై ఇదేనా అభివృద్ధి అంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.